వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. దేవస్థానంలో సతీష్ కుమార్ గారు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీగా పనిచేశారు. ఆయన పనిచేసే కాలంలో ఒక నిందితుడు పరకామణిలో డబ్బులు దాన్ని దోచుకుంటుంటే మన సతీష్ కుమార్ గారు అక్కడ అధికారిగా ఉన్నవాడు కాబట్టి ఆయన పట్టుకొని ఈ కేసును బుక్ చేసినాడు. ఆయనే ప్రధాన సాక్షి. ఆ రోజు గత పెద్దలు ఈ సతీష్ కుమార్ని బెదిరించో లేకుండా ఏమన్నా ఆశ పెట్టో ఆ పిల్లవాడిని లోక్ అదాలత్లో దానికి రాజీ చేసి ఆ అబ్బాయికి దానికి ఆ కేసు మాఫీ చేయించినారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో భానుప్రకాష్ రెడ్డి గారు దాని మళ్ళీ కేసు హైకోర్టుకి పెట్టడం వల్ల ఆ కేసు మళ్ళీ తిరగతోటి సిట్కి విచారణ పంపించి మళ్ళీ దీన్ని ఎంక్వైరీ చేయడం వల్ల ఫస్ట్ విచారణ 6వ తారీఖు విచారణ పోయి వచ్చినాడు మా పిల్లవాడు. ఆ పిల్లవాడు చాలా ఆనెస్ట్ ఆఫీసరు. నిన్న మళ్ళా శుక్రవారం రోజు 2వ విచారణ పోతుంటే ఖచ్చితంగా మా పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి దీంట్లో ఉన్న పెద్దలు దీన్ని హత్య చేసి మా పిల్లవాడు ఆత్మహత్య చేసినట్టు చెప్పేసి చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా చాలా అన్యాయం. ఇది మా పిల్లవాడి కుటుంబానికి ఆ బాబుకి ఉద్యోగం రావడము లేదా ఆ కుటుంబానికి ఎంతో ఎంతో ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేయాలని ఈ సభాముఖంగా మీ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.